జై శ్రీరామ్ అందరికి. హలో గాయ్స్, హ్యాపీ పోలాల శుభాకాంక్షలు గాయ్స్. ఈ రోజు మేము గుడికి కొబ్బరికాయ కొట్టడానికి పోతున్నాం. హలో గాయస్, మేము ప్రతి సంవత్సరం నడుచుకుంటా పోయేటోళ్ళం. ఈ సంవత్సరం బైక్లు పట్టుకొని పోతున్నాం. మా ఊరు దాటినాక కొద్ది దూరంలో శివాలయ టెంపుల్ ఉంటుంది గాయస్. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. కొద్ది దూరం పోయినాక లెఫ్ట్ సైడ్ లో తవ్వ ఉంటుంది. కొద్ది దూరం పోయినాక అక్కడ వరకు బండ్లు పోతాయి, తర్వాత పోవు. అటు కొంచెం బురద ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ పోయినాం గాయస్. బుడతా ఉంటుండే. ఈ సంవత్సరం వాన రాలే, బుడతా లేదు గాయస్. అంటుండే గాయ్స్, ఎట్లా గాయ్స్ మంచి లేదు గాయ్స్. ఇదే మన శివాలయ టెంపుల్. ఇదే మన శివాలయం దగ్గర ఉన్న బావి. ఈ నీళ్లతోనే మనం కాలు కడుక్కొని గుడి లోపల పోతాం గాయ్స్. ఈ బావి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ బావిలో నీరు ఎప్పుడు నిండి ఉంటుంది. ఈ బావి నీరు మన ఊరిలో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం ఎడ్లు మేపడానికి వచ్చినప్పుడు, మనం చేనికి వెళ్ళేటప్పుడు, మేకలు మేపడానికి పోయినప్పుడు కూడా మన దాన్ని తీరుస్తుంది. ఇప్పుడు శివుని గుడి దర్శనం అయింది గాయస్. ఇప్పుడు కృష్ణస్వామి గుడికి అయిపోతాం. ఇక మేము ప్రతి సంవత్సరం పోలాల పండుగకు అందరం కలిసి కొబ్బరికాయ కొట్టడానికి ఫస్ట్ శివుని గుడికి వచ్చి, ఆ తర్వాత శివుని గుడి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ కృష్ణస్వామి గుడికి పోతాం గాయస్. ప్రతి సంవత్సరం కృష్ణస్వామి గుడికి ఈ చేళ్ల నుంచి షార్ట్ కట్ పోవుడు, కానీ ఈ సంవత్సరం బండ్లు తీసుకొచ్చినాం కాబట్టి మళ్ళీ వచ్చిన రూటే పోయి మళ్ళీ అక్కడ నుంచి ఊరి దగ్గర నుంచి ఆ తువ్వ పోవాలి గాయస్. ఇక వీడియో నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని జర్రుంటే చచ్చిపోతుంటా, నన్ను 10 మంది మొత్తుకుంటా, నన్ను కోటింటి గొత్తతోటి, నన్ను షాలింటి వంటతోటి, ఇయ్య మాదిగింటి దప్పుతోటి, నన్ను దాయాన. హలో గాయ్స్, కృష్ణస్వామి టెంపుల్ దగ్గర అక్కడ ఒక చెట్టు ఉంటది గాయస్. ఆ చెట్టు కూడా చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అక్కడ పోయినాక చూపెడతా గాయస్. మా తాతలు ఉన్నప్పుడు ఆ గుడి కాడ ప్రతిరోజు శ్రావణ మాసంలో భజనలు చేసేవాళ్ళు గాయస్. పోలాల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళు గాయస్. హలో గాయస్, ఇప్పుడు కొద్ది క్షణాల్లో మీకు సర్ప్రైజ్ చూపెడదాం గాయస్.
చూడండి ముంగట ఒక కసలం బురదలో ఇరుక్కొని ఉన్నది గాయస్. అది యూరియా బస్తాల లోడ్ తీసుకొచ్చేటప్పుడు ఆ బురదలో ఇరికింది గాయస్. ఎడ్లతోనే తీయడం కాలేదు, అయితే ఇట్లనే వదిలేసిపోయిండు గాయస్. ఇక తీయడం కాలేదు కానీ ఆ యూరియా బస్తాలను మోసుకుంటూనే తీసుకువెళ్ళిండు గాయస్ ఇక చేనికి. ఎండాకాలంలో ఈ గుట్ట మీద ఫుల్ వీడియో తీసినాం గాయస్. అందుకే ఈ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి గాయస్. ఇవ్వండి గాయస్, మనం అందరం సంచి పట్టుకొని వస్తే ఈడేమో సంచి పట్టుకొని రాలే. ఎప్పుడు పోయి సంచి తెస్తాడు గాయస్. ఈయనకి బాగా మతి మరుపు ఉంది గాయస్. ఇది ఎప్పుడు పోతుందో ఏమో. శివాలయం టెంపుల్ దగ్గర ఎట్లా బావి ఉన్నదో ఈ గుడికార కూడా అట్లనే ఒక బోరింగ్ ఉన్నది గాయస్. ఈ గుట్ట దగ్గర వచ్చిన వాళ్లకు ఈ బోరింగ్ ద్వారా మనుషుల దాహం, జంతువుల దాహం నీళ్ళతో తీరుతుంది. ఈ గుడి ముంగట ఒక చెట్టు ఉన్నది గాయస్. ఆ చెట్టు ప్రత్యేకత ఏమిటంటే ఆ చెట్టు మీద ఏమైనా మనం డ్రీమ్స్ ని రాస్తే అది నెరవేరుతుందని ఒక చిన్న నమ్మకం మా ఊరి ప్రజలకు. మీరు కూడా ఈ గుడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కూడా ఈ చెట్టు మీద రాసి చూడండి గాయస్ మీ డ్రీమ్స్ ని. కొబ్బరికాయ కొట్టడానికి హనుమాన్ టెంపుల్కి వెళ్తాం గాయస్. ఇప్పుడు కృష్ణస్వామి గుడి దర్శనం అయిందిగా. ఇప్పుడు ఇంటికి వచ్చినాం. కొబ్బరికాయ కొట్టడానికి హనుమాన్ టెంపుల్కి వెళ్తాం గాయస్.